హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో బాగా విపరీతంగా హడావుడి చేస్తున్నటువంటి మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నాకు ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వలన వీడియోలు చేయలేకపోయాను. కానీ నా కళ్ళు ఇట్లా ఉన్నాయి, నువ్వు ముందు ఆగావని మళ్ళీ అనబాకండి. నేను నిద్రపోయి ఇప్పుడే లేచాను, అందువల్ల అట్లా ఉన్నాయి. తర్వాత నిజంగా చాలా విషయాలు నేను వీడియోస్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే సెబీ వాళ్ళు ఆదివారం పూట ట్రేడింగ్ అనేటువంటిది ఎందుకు పెట్టారు, అలాగే గోల్డ్ అనేటువంటిది అంత దారుణంగా ఎందుకు పడిపోయింది, ఇట్లాంటి వాటి మీద వీడియోస్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు అసలు ముందు మన అవేర్నెస్ తీసుకొని వచ్చేటువంటి యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద మనం వీడియోస్ చేయాలి. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి పాత్ర మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి మోసగాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, పబ్లిక్ ప్లాట్ఫామ్లో పిచ్చగా ఉంటారు. వీళ్ళకి సిగ్గు శరణం ఇటువంటి అంటూ ఏం ఉండదు. వాళ్ళ మెయిన్ మోటో అమాయకుల్ని మోసం చేయటం, వాళ్ళు ఆర్థికంగా బలపడటం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం, ఎటువాడు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ధోరణితో ఉండటం. వీటి కారణంగా ఇటువంటి సదరు వ్యక్తులు వాళ్ళు చేయాల్సినటువంటి యుక్తులు కుయుక్తులు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క వల్ల కొంతమంది కొత్త వాళ్ళు పడిపోయి పాపం వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసుకుంటూ ఉంటారు. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వ్యక్తి నిజంగా ఈ మధ్య విపరీతంగా హడావుడి, అసలు పిచ్చ హడావుడి చేస్తూ ఉన్నాడు. ఇతను చాలా అంటే చాలా మోసపూరితమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి. గతంలోనూ కాపీ ట్రేడింగ్ అని, ఇండియన్ మార్కెట్ ఉన్నప్పుడు మరలా ఫార్ములాలని, అస్సలు ఒక రకంగా కాదు, బిజినెస్లో పిచ్చ బిజినెస్లు అని చేస్తూ ఉంటాడు. స్టాక్ మార్కెట్ గురించి ఇతనికి ఏం తెలియదు. ఇతను కేవలం తన పనులేదో తను చేసుకుంటూ ఏదో బయ్యి సెల్ చేస్తూ తన వాగ్దాటితోటి, మాటల ధోరణితోటి ఇంకేముంది వచ్చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నిజంగా ఇంతకుముందు కాపీ ట్రేడింగ్ అనేటువంటి దాంట్లో 600 మంది 15 కోట్ల రూపాయలు నష్టపోవటం అనేటువంటిది జరిగింది. నేను ఎన్నో వీడియోస్ ఇంతకుముందు చేస్తున్నాను, చాలామందిని కాపాడగలిగాం. కానీ ఇటువంటి వ్యక్తులు, అమాయకులు అనేటువంటి వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వస్తారు. మాటల ధోరణికి, వాళ్ళు చూపించేటువంటి విధానాలకి నిజంగా బోల్తా పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే గతంలోనూ ఎంతో హడావుడి అనేటువంటిది చేశాడు. ఎంత హడావుడి చేశాడు, ఈరోజు లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి, అది ఇది అని చెప్పేసి చేశాడు. బట్ స్టాక్ మార్కెట్లో కోట్లు ఉన్నాయి, మీరు స్టాక్ మార్కెటే మీ అప్పులను తీర్చేది, మీ గోవాలను తీర్చేది, మీ భవిష్యత్తుని స్థిరం చేస్తుంది అని చెప్పేసి చెప్తాను. ఇటువంటి మాటలు మీరు నమ్మకండి. అనవసరంగా ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. బయట బళ్ళు ఎక్కువగా వెళ్తున్నాయి, అంతవల్ల కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. సో దానికి నన్ను క్షమించాలి. ఇక ఈ స్టాక్ మార్కెట్లో కోట్ల రూపాయలు ఒకేసారి రావు. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ విత్ స్టెబిలిటీ, కాన్సన్ట్రేషన్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్. వీటిని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో మనం రన్ చేయగలుగుతాం. అంతేగాని స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఏదో ఒక కోణంలోనూ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నా ఏదో ఒక రోజు నేను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ఈ సదరు వ్యక్తే ఒక్కోసారి ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఒక ప్లాన్తో అట్లా వెళ్తా బ్రహ్మాండ సక్సెస్ కావచ్చని. ఇతను 1.5 సంవత్సరంలో కొన్ని లక్షలాది రూపాయల ప్రజల సొమ్ముని సర్వనాశనం చేశాడు. ఇతనికి కావాల్సింది వ్యాపారం మాత్రమే. మీరు చూడండి, మిమ్మల్ని 3 లక్షల రూపాయలు, 25,000, 3,01,000 రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంటున్నాడు. తన ఫీజు ఏమన్నా 1,10,000 రూపాయలు అని చెప్తున్నాడు. సో ఫీజు 1,10,000 రూపాయలు అంటే మీకు వచ్చేటువంటి డబ్బులతో మీరు పెట్టుకునేటువంటి పెట్టుబడిలోనే 1/3 కంటే ఇంకా ఎక్కువ అతని యొక్క ఫీజుగానే పోతుంది. గ్యారంటీ అనేటువంటిది ఉందా? ఈ గ్యారంటీ అనేది కల్పించడం కోసం ప్రామిసరీ నోట్లో 100 రూపాయల స్టాంప్ నోట్ల మీద సంతకాలు పెట్టుకోవాలి, అగ్రిమెంట్లు అది ఇదని అంటున్నాడు. ఇవన్నీ చల్లవు. ఇవన్నీ అగ్రిమెంట్ కనుక పెట్టుకుంటే ఈ ఇద్దరూ కలిసి బొక్కలోకి వెళ్తారనమాట. స్టాక్ మార్కెట్ని ఎవడూ ప్రిడిక్ట్ చేయలేడు. స్టాక్ మార్కెట్లో ఇంత వస్తుంది, 3 నెలల్లో ₹1,00,00,000 చేస్తాను అట్లని అంటున్నాడు. ఇవన్నీ పాతకాలం నాటివే. గతంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ విధంగా మాటలు చెప్పేసి చాలామంది పబ్లిక్ని చాలా మోసం అనేటువంటిది చేశాడు. సో అప్పుడు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది జీవితాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. ఇతన్ని నమ్మి
సహజంగా ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఒక దెబ్బ వేసేస్తే ఎందుకు కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో కాపీ ట్రేడింగ్‌లోనేమన్నా రోజుకి ₹1,00,000 పెట్టండి అని చెప్పేసేసి చెప్తున్నాడు. ఇదంతా కూడా ఒక్కసారిగా ఏదో ఒక జాక్ పాట్‌ని కొట్టుకోవడానికి తను చేసేటువంటి యుక్తులు, కుయుక్తులు మాత్రమే. అన్నీ కూడా మోసంతో కూడుకున్నటువంటి మాటలే. మీరు బాగా గమనించండి. నిజంగా ఎంత దారుణాతి దారుణంగా చెప్తున్నాడో చూడండి. అతని యొక్క గత వీడియోలను కూడా చూడండి. గత వీడియోలను కూడా చూసి ఎంత దారుణంగా దాంట్లో విమర్శించడం కాదు, చెట్లకి డబ్బులు కాస్తాయని, డబ్బులు గన్లున్నాయని ఇట్లా అన్నీ చెప్తా ఉన్నాడు. కొంతమంది కుటుంబాల్లో చిన్నాభిన్నం అయిపోయినాయి. ఒక రైతు కుటుంబం అయితే పాపం సర్వం నాశనం అయిపోయారు. ఇతన్ని నమ్మి దాదాపుగా 6 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, వాళ్ళు ఏదో చిన్న పొలం పనులు చేసుకునేటువంటి వాళ్ళు 6 లక్షలు చేస్తే, అవన్నీ డబ్బులు మొత్తం సర్వనాశనం నాకిచ్చేశాడు. ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు 600 ఉన్నాయన్నమాట. మరలా గతంలోనే కొన్ని వీడియోస్ చేశాను. మరలా వీడి వలన ఎంతమంది అసలు వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్నారో మీరు చెప్తాను. అలాగే గతంలో ఇతని వల్ల బాగా సర్వనాశనం అయినటువంటి వాళ్ళు ఇటువంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వీడియో పెడితే 100 మంది చూడలేదు, 200 మంది చూడలేదు, కానీ డబ్బులు వచ్చేస్తున్నాయి, మనకు పిచ్చగా డబ్బు వస్తున్నాయి అని చెప్పేటువంటి వాళ్ళు మరి అది ఎగ్జాగరేటెడ్గా చెప్తున్నటువంటి వాళ్ళ చుట్టూ పరిగెత్తడం. అంటే నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలా, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఇటువంటి వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే ముందు ఇంకా కొత్త ఆలోచనలతో, కొత్త వీధితోటి అందరినీ సర్వనాశనం చేసే ప్రమాదం ఉంటుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీకు ఇంతకుముందు కూడా 1-2 వీడియోస్లో హెచ్చరించాను. ఒక అతను ఇండియన్ మార్కెట్లో ఇది చేసేటప్పుడు ఇతనితో ట్రేడ్ చేయాలంటే రోజుకు ₹10,000 ముందు ఫీజు కట్టాలి. ₹10,000 ఫీజు కట్టాలన్నమాట. అప్పుడు వాడు అక్కడ ఉండి ఎదురుగా ట్రేడ్ ఎంట్రీ పాయింట్ చెప్తాడు. చెప్పగానే వీళ్ళు ఎక్కుతారు. వీళ్ళకి అట్లా సర్వనాశనం అయిపోతే ఒక డెలివరీ బాయ్ అప్పుడు ఫీజు సార్ నేను మొత్తం ఇతన్ని నమ్మి దగ్గర ₹5 లక్షల 4 లక్షల చిల్లర 4.5 లక్షల వరకు పోగొట్టుకుంటే, సార్ మీకు రోజు ఫీజు చెప్తున్నాను, ఈరోజు కూడా ఫీజు కడతాను, కానీ కనీసం ఒక మంచి ఎంట్రీ చెప్పండి సార్ అని అంటే, అతను అప్పటికి కూడా ఫీజు లేనిదే అని ఎంట్రీ ఇవ్వడు. వాడు మీతో మాట్లాడడు, కేవలం మెసేజెస్ మాత్రం. ఫీజు లేనిదే 4.5 లక్షలు పోయినప్పటికీ కూడా ₹10,000 ఫీజు అనేటువంటిది కట్టనందువలన అతను కడితేనే నెక్స్ట్ ఎంట్రీ చెప్తా ఉన్నాడు. సరే కానీ ఎంత మునిగిపోయాం కదా అని మళ్ళీ 10,000 కట్టి ఎంట్రీ తీసుకొని సర్వం ₹5 లక్షల పోయిన వ్యక్తులు ఉన్నారు. ఇట్లా 1, 2 కాదు, చాలామంది చాలా ఇదైపోయారు. ఇటువంటి యొక్క పాపపు సొమ్ము మొత్తం ఇదయ్యి తను మాత్రం లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు 1కి 10 సార్లు ఆలోచించండి. స్టాక్ మార్కెట్లో రాదు. అందులోనూ ఇప్పుడు మనం చేసేటువంటి ట్రేడ్స్ ఇవన్నీ కూడా ఒకవేళ ట్రేడ్స్లో ఆ డబ్బులు పోయినప్పటికీ కూడా దాంట్లో యాడ్ చేసినప్పుడు సహజంగానే దాంట్లో ఎక్కువ డబ్బు అనేటువంటిది కానొస్తూ ఉంటుంది. ఇటువంటి యుక్తులు, దొంగ యుక్తులు, కుయుక్తులు అన్నీ కూడా వేసేటువంటి ఒక నిజంగా ఎంత నిర్లజ్జగా, సిగ్గు లేకుండా ఇంకా డబ్బు విపరీతంగా వస్తుంది రాండి అని అంటున్నారు. మీరు ఒకటి ఆలోచించండి. బాగా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా రండి, మీ అప్పులు తీరిపోతాయి, లైఫ్ దీనమ్మ సెటిల్ ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ మీరు ఇప్పటికీ అప్పులు చేసేసి వాటికి వడ్డీలు కడుతున్నటువంటి వాళ్ళని రమ్మంటున్నాడు. మరి వీళ్ళు ఇటువంటి మాటలు ఓకే, ఇతని వల్ల నిజంగానే మన అప్పులు తీరతాయేమో అని చెప్పేసి అనుకొని వచ్చేటువంటి వాళ్ళు ఓ 1,00,000 ఎంతో కనుక తీసుకుని వచ్చితే మళ్ళీ వీటికి ఇంట్రెస్ట్లు కట్టాలి, వాటికి ఇంట్రెస్ట్లు కట్టాలి. ఈ ₹1,00,000 పోతే ఇంకా గందరగోళం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనివలన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీ కుటుంబం, మీ పిల్లలు నిజంగా ఇంతకుముందు ఇటువంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా బాగా సఫర్ అయిపోయారు. సో ఈ సఫర్ అయిపోయినటువంటి కుటుంబాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అలా మీ జీవితాలని, మీ కుటుంబాలని ఇటువంటి వాడిని నమ్మి మోసపోవద్దు. హీఈస్ ఎ బిగ్ చీటర్ అసలు ఇండియాలోనే ఎంత పెద్ద చీటర్స్ ఇంకోరు ఉండరు. ఎందుకంటే గతంలోనే దాదాపుగా 12 ఈ కాపీ ట్రేడింగ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ అని చెప్పేసి వీటిని మాడిఫికేషన్ చేశానని, లైఫ్ లాంగ్ సెటిల్ అయ్యేటువంటి ఇది అని ఇన్ని రకాలు చెప్పి ఆఖరికి
మొత్తం సర్వనాశనం అయిపోయి ఒకటి జీరో అవ్వగానే ఇంకో దానికి వెళ్ళిపోవటం, అది జీరో అవ్వగానే మరొక దానికి వెళ్తాం, అది జీరో అవ్వగానే ఇంకో దానికి వెళ్తాం, అట్లా ఇన్ని రకాలుగా చేసి నిజంగా చాలా దారుణం. ఇంకోటి కూడా ఏంటంటే వీడి దగ్గర ఎవరు వెళ్ళట్లా, ఊరకనే ఆ వీడియోస్లో వచ్చేస్తున్నారు, పడేస్తున్నారు, పరిగెత్తుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వీడి గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా మీకు తెలిసిన సర్కిల్లో కూడా చెప్పండి. ఎవడు వెళ్ళటం లేదు, అసలు ఎవడు జాయిన్ కూడా కావట్లేదు, ఇది మాత్రం గమనించుకోండి. మీరు మరొకసారి ఇటువంటి వాళ్ళ వలలో పడి, మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, గతంలో అతను చేసినటువంటి మోసాలన్నింటినీ కూడా నా ఛానల్లో ఉన్నాయి, అతని ఛానల్లోనే నేను అతని ఛానల్లోకి సంబంధించిన విషయాలు నేను చెప్పాను. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు పరిశీలన. ప్రతిసారి టెక్నికల్ గ్లిచ్ వల్ల డబ్బులు పోయినాయి అని అంటాడే కానీ నా పొరపాటు వల్ల పోయినాయి అని అనడు. సో బీ కేర్ఫుల్. ఇటువంటి చీటర్స్ ఎప్పుడు ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఎందుకు కూడా బాగా ఇది ఉండాలి. అలాగే ఏదో తిట్టడం ఇట్లా ఇన్ని విధాలుగా రియాక్ట్ అయితే అంతకంటే దారుణంగా నేను రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడే బొక్కలోకి పంపిస్తామని కొంతమంది అన్నా నేను ముందుకేమీ వెళ్ళలేదు. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ స్టేషన్లో అన్నీ చుట్టూ ఇవన్నీ ఆ ఈజీనెస్ని తీసుకొని పబ్లిక్ పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నాడు. ఇది మాత్రం మీరు గమనించుకోవాలి. థ్యాంక్ యూ.